నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది లేఅవుట్లు వేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నిబంధనలు ఖచ్చితంగా పాటించి లేఅవుట్లను వేసే విధంగా చర్యలు తీసుకున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 12వ డివిజన్లోని వావిలేటిపాడులో 50 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు 12వ డివిజన్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. నగర మేయర్ శ్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డితో కలిసి వావిలేటి పాడులో పర్యటించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతంలో 50 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వావిలేటిపాడులో నిబంధనలకు విరుద్ధంగా గతంలో కొందరు లేఅవుట్లు వేశారని దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. తాను రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో నేడు కొత్తగా వేసే అన్ని లేఅవుట్లలో రోడ్లు, డ్రైన్లు వేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మేయర్ శ్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే జరుగుతున్నాయి, అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారాలు అపోజిషన్ వాళ్ళు చేయడం మంచి పద్ధతి కాదని ఇప్పుడు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గ్రామాల్లో సచివాలయాలు నిర్మించుకున్నాం. ఇట్లా గ్రామాలకు కావాల్సిన అన్ని బిల్డింగులు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు రోడ్లు వేసుకుంటూ ఉన్నాం, రైళ్లు దూకుంటూ ఉన్నాం, ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో లేఅవుట్లు వేసిన వాళ్ళు గీతలు గీసి అమ్మేసినందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రిక్ట్గా కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎవరైతే లేఅవుట్లలో రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైన్లు తవ్వరో ఆ లేఅవుట్లో పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పాం. దానికి అంగీకరించడం కూడా జరిగింది. ఇప్పుడు వేసే లేఅవుట్లన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు, అన్ని వస్తువులు కూడా కల్పిస్తూ ఉన్నారు. గతంలో కల్పించనందువల్ల ఈ శివారు ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే అన్ని వస్తువులు ఉన్నాయో వస్తువులు కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. వస్తువులు లేని దగ్గర కొంటే పర్మిషన్లు కూడా రావు. మళ్ళీ మా చుట్టూ తిరుగుతారు, మాకు పర్మిషన్లు ఇప్పించండి, మళ్ళీ మాకు రోడ్డు వేయండి అంటూ. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 12వ డివిజన్కి దగ్గర 3.5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత అవసరం అన్నాడు. మా పార్లమెంట్ నిధుల నుంచి కూడా 50 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం. అవి కూడా పనులు త్వరలో మొదలవుతాయి. ఇట్లా ఎక్కడ వీలుంటే ఆ నుంచి అంతా కూడా నిధులు తీసుకొచ్చి ఈ నెల్లూరు రూరల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతోనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్లో మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఏ విధంగా ఆ ఇంట్లో సమస్యలు తెలుస్తాయో అదే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకటే చెప్తున్నారు, నేను మీ ఇంటి బిడ్డని, నా వల్ల మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అనే నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలని కూడా 12వ డివిజన్ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాబోయే 24 ఎలక్షన్లో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి గ్రామాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. ఈరోజు వాళ్ళు స్వలాభాన్ని చూసుకొని పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 8 నెలల కాలంలో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతనిచ్చి మన రూరల్ ఇన్ఛార్జిగా పంపించిన తర్వాత 150 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా ఈ శివారు ప్రాంతాలైనటువంటి మన వార్డ్స్లో అన్నిట్లో కూడా ఆయన అందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎక్కడ మనం ఏమి చేయగలం అనేది చూసుకున్న తర్వాతనే స్థానిక నాయకులందరి సహకారంతో వారు అడిగిన నిధులు
ఈరోజు రోడ్లకు కావచ్చు, సైడ్ డ్రైన్స్ కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది.